న్యూస్కు స్వాగతం. బుధవారం అనంతపురం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోడ్డు ప్రమాద బాధితుడు బి. ప్రసాద్ను పరామర్శించిన ఏపీ ముతవల్లీల సంఘం అధ్యక్షులు అల్హాజ్ కెఎం షకీల్ షఫీ 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ప్రమాద విషయానికి కట్టుబడి బాబాజీ తెలిపిన వెంటనే స్పందించిన షకీల్ షఫీ బాధిత కుటుంబానికి భరోసా కల్పించారు. కులం, మత భేదాలు చూడకుండా చేసిన ఈ సేవకు ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కార్యక్రమంలో ఐ.ఎం. మహబూబ్ బాషా, షేక్ నూర్ బాబా, అల్లాబకాష్ తదితరులు పాల్గొన్నారు. బాధితుడు త్వరగా కోలుకోవాలని నేతలు ఆకాంక్షించారు. అనంతపురం పట్టణానికి చెందిన బోయ ప్రసాద్ అనే వ్యక్తి నిన్న కళ్యాణదుర్గ్ రోడ్లో యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అతని పరిస్థితి బాగా లేదని వాళ్ళ కుటుంబ సభ్యులు మా వార్డు బాబావలి ఇన్ఛార్జ్ అయిన బాబావలికి అప్రోచ్ కాగా బాబావలి మేమందరూ కలిసి మా వంతు సహకారాలు అందించాలనే ఉద్దేశంతో బోయ ప్రసాద్కి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించి అతని ఆరోగ్యాలతో తొందరగా కోలుకోవాలని భగవంతుని కోరుకుంటున్నాం. అనంతపురం నగరంలో 22వ డివిజన్ మరొకమ్మ కాలనీకి చెందిన బోయ ప్రసాద్ అన్ఎక్స్పెక్టెడ్గా మన కళ్యాణదుర్గం రోడ్లో కుక్క అడ్డు రావడంతో బైక్ స్కిడ్ అయి కింద పడడం జరిగింది. అతనికి చాలా వరకు దెబ్బలు తగిలినాయి. మున్సిపాలిటీ సిబ్బంది ఇప్పటికైనా గుర్తించి కుక్కల దాడి లేకుండా చేయాలని మున్సిపాలిటీ కమిషనర్ గారికి కోరుకుంటూ, ఇక్కడ ప్రసాద్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అతనికి ఆర్థిక సహాయంగా మన రాష్ట్ర ముతవల్లీల సంఘం అధ్యక్షులు కెఎం షకీల్ షఫీ గారి సహకారంతో 10,000 రూపాయలు అందించడం జరిగింది. తొందరగా ప్రసాద్ అనే వ్యక్తి తొందరగా కోలుకోవాలని, నాకు చాలా మిత్రుడు. గత 5 ఏళ్ల కిందట కూడా ఇదే యాక్సిడెంట్ ఒకసారి గోకర్ణ బీచ్లో కూడా జరగడం జరిగింది. అప్పుడు కూడా అతని ప్రాణాలు కాపాడుకున్నాం. ఇప్పుడు కూడా కాపాడుకుంటామని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ తమ్ముడైనటువంటి అశోక్ గారికి మేము ధైర్యం చెప్పి తొందరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థించుకుంటూ అందరికీ నమస్కారము. ఈరోజు ముఖ్యంగా మేము ప్రభుత్వ ఆసుపత్రిలో బోయే ప్రసాద్ అని చెప్పేసి వ్యక్తి నిన్న రాత్రి తెల్లవారుజామున 3 గంటలకి ఇక్కడ మన పావంపేట దగ్గర కుక్క అడ్డు రావడంతో కింద పడిపోయినాడు. యాక్సిడెంట్ జరిగింది. అందులో చాలా కొద్దిగా గాయాలు అయ్యాయి. గతంలో కూడా దర్చిపెట్టి మన సహాయం కూడా మన బాబా ఉన్నటువంటి చేదోడు వాదోడు దగ్గర ఉండి అది కూడా ఆ రోజు కూడా చేయించారు. ముఖ్యంగా నేను ఈరోజు ఏమంటున్నానంటే, మన కెఎం షకీల్ గారు అన్నగారు ఈరోజు నేను మొదటిసారి నేను కూడా ఆయన వెంట వచ్చి ఇక్కడ పరామర్శంలో పాల్గొన్నాను. రాను అన్న కూడా చాలా సామాజిక సేవలు ఎక్కువ చేస్తున్నారు. నిజంగా ఆయన కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా రానున్న రోజుల్లో అన్నగారి ఆధ్వర్యంలో ఇలాంటి సేవలు ఇంకా మరింత బలోపేతం చేసి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ముఖ్యంగా నేను బావలికి కూడా నేను ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఎందుకంటే ఏమైనా జరిగినా వెంటనే ఎవరైనా పెళ్ళిళ్ళకి కానీ లేదంటే ఇంకా ఇతర ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఇలాంటివి అన్నింటిలో ముందంజ ఉన్నాడు. రాబోయే రోజుల్లో మన బావలికి కూడా ఒక మంచి పొజిషన్ పోవాలని మనస్ఫూర్తిగా దేవుని కొడుతూ ప్రసాద్ త్వరగా కోలుకోవాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. 22వ డివిజన్ మైనార్టీ నాయకులు కట్టుబడి బాబాజీ గారు ఈరోజు మరొకమ్మ కాలనీలో బోయ ప్రసాద్ రాత్రి యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. అతనికి చాలా పరిస్థితి కొద్దిగా విషమంగా ఉంది. చాలా గాయాలైనాయి. ఆయన పరామర్శించడానికి ఈరోజు కట్టుబడి బాబాజీ గారు, నేను అల్లాబకాషు, మహబూబ్ బాషా అన్న గారు ఈరోజు వచ్చి ఆయన పరామర్శించడం జరిగింది. అలాగే షకీల్ షఫీ గారు రాష్ట్ర ముతవల్లి సంఘం ఆయన ఆధ్వర్యంలో కూడా ఒక 10,000 ఆర్థిక సాయం చేయడం జరిగింది. మనకి ఇలాంటి మరొక కాలంలో ఎవరికైనా కానీ డివిజన్లో వివిధ ఇబ్బందులు ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి ఆర్థికంగా సాయం చేస్తారు కట్టుబడి బాబాజీ గారు. ఎవరైనా మరణించినా కానీ వాళ్ళ ఇంటికి 5,000 కానీ 10,000 కానీ ఇస్తారు. ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా కానీ చాలా మందికి ఇప్పటికి అనేక వందల మందికి సాయం చేసినాడు. ఇప్పటి వరకు ఇతరంలో చాలా చేసినారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ప్రసాద్ కూడా త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. 251 బూత్ ఇన్ఛార్జ్ అల్లాబకాష్ మాట్లాడు.